ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మిక్కిలి ప్రియులైన దేవుని పిల్లలైన వారందరికీ శుభములు కలుగునుగాక. ఈ రీతిగా మీతో కలిసి మరలా ప్రభువుని స్తుతించి ప్రభు యొక్క గొప్పతనం కొరకు స్మరించడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, లోకమునకు రక్షించుటకే తండ్రి నన్ను పంపించాను గాని తీర్పు తీర్చుటకు పంపించలేదు అని. క్రైస్తవులమైన దేవుని పిల్లలుగా మనం యేసయ్యను ఆదర్శవంతముగా తీసుకొని ఆయన లోకమును ప్రేమించారు గనుక మనమును మన తోటి వారిని, మన సాటి వారిని, ఇతరులను ప్రేమించేవారిగాను, ఎవరికి మనము తీర్పు తీర్చేవారిగా ఉండకుండగా మన తోటి క్రైస్తవులకు కానీ మన తోటి సేవకులకు కానీ తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. తీర్పు తీర్చే పని మనది కాదు. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు చక్కటి మాట అంటారు, ఒప్పింప చేసేవాడు పరిశుద్ధాత్ముడు, తీర్పు తీర్చేవాడు తండ్రి అయిన దేవుడు, నేను ప్రేమించేవాడును మాత్రమే అంటారు. చాలా అద్భుతం కదా. యేసయ్య ఈ లోకానికి వచ్చి మానవాళిని ప్రేమించి వారిని క్షమించి వారిని రక్షించారు. నేను ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నాను, ఎందుకు ఈ రీతిగా తెలియజేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సేవకులను సేవకులే దూషిస్తున్నారు, క్రైస్తవులను క్రైస్తవులే దూషిస్తున్నారు. మనము ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ మిషన్ని దూషించడం అనేది మనకు మంచిది కాదు. ఈ మధ్యకాలంలో పాస్టర్ జోసెఫ్ గారు సెబ్రోలు, తను దేవుని మహిమ కొరకు వాడబడుతున్న దైవజనుడు. మా పరిచర్లో కూడా చాలా సందర్భాల్లో క్రిస్మస్ వేడుకల్లో, చర్చిలో మీటింగ్స్లో మాట్లాడారు. చాలా ప్రాంతాలకి నేను కూడా పంపించాను, వెళ్తున్నారు. మంచి సేవ చేస్తున్న సేవకులు. అలాంటి చిన్న చిన్న సేవకులను పట్టుకొని మనము వారి కొరకు అసభ్యంగా మాట్లాడడం, ఆయన ఏదో పెద్ద నేరమైన ఘోరం చేసినట్టుగా మాట్లాడడం, తననే కాదు కానీ ఎప్పుడూ సేవకులను గురించి మనం అనవసరంగా మాట్లాడి తీర్పు తెచ్చడం అంత మంచిది కాదేమో అని నేను ఒక సేవకుడిగా, మీ సోదరుడిగా మనవి చేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుని పిల్లలుగా మిమ్మల్ని అభినందిస్తూ, ప్రియమిత్రులు చేబ్రోలు జోసెఫ్ గారు మంచి సేవకులు, వారి కొరకు ప్రార్థిద్దాం. దేవుని మహిమ కొరకు వారు ఇంకనూ వాడబడి అనేకులను ప్రభు వైపుకు ఆకర్షించినట్లుగా ప్రభువు చిన్న పాత్రగా వారిని వాడుకొనుగాక. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.